అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ప్రకటించిన చంద్రబాబు అదేవిధంగా కేంద్రం కూడా సహాయాన్ని అయితే ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. కాకినాడ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అయితే ప్రకటించారు. వేట్లపాలెం ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఇక పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి వారందరినీ కూడా సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యులైన 4 అధికారులను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం అయితే చెప్పడం జరిగింది. ఆర్డీఓ, డిఎస్పీ, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, అలాగే ఫైర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్లయితే ప్రకటించారు. అసలు లోకల్లో అక్కడ ఏం జరుగుతుంది పట్టించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్డీఓను, డిఎస్పీని, డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ని, అలాగే ఫైర్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పేలుడు పదార్థాల వద్ద సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు బాధ్యులైన వారి ఆస్తుల జప్తు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందజేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా బాణాసంచా తయారు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అంతకుముందు సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటన గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మరోవైపు వేట్లపాలెం ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు.